జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 9వ అధ్యాయము రాజవిద్య రాజగుహ్యయోగము 27వ శ్లోకము. యత్కరోషి యదస్నాసి యజ్జుహోషి దదాసి యత్ యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ రాజవిద్య రాజగుహ్య యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జున, నీ జీవితము గడవడానికి నువ్వు ఏ లౌకికమైనటువంటి పనులు ఉద్యోగాలు చేస్తూ ఉన్నావో, నువ్వు ఏమేమి భుజిస్తూ ఉన్నావో తింటూ ఉన్నావో, నువ్వు ఏ ఏ హోమాలు చేస్తూ ఉన్నావో, ఏ ఏ దానాలు చేస్తూ ఉన్నావో, ఏ ఏ తపస్సులు చేస్తూ ఉన్నావో వాటన్నింటినీ నాకే సమర్పించు. అన్నింటినీ ప్రేమతో సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అని అంటూ నాకే అర్పిస్తూ ఉండు అంటూ శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ తన భక్తులుగా ఉంటూ మన లౌకిక వైదిక కర్మలన్నింటినీ, మనము నిత్యము చేసే పనులన్నింటినీ, మనము పండుగలకు విశేష సందర్భాలలో లేదా ఏదైనా ఒక నిమిత్తాన్ని బట్టి చేసేటటువంటి పనులన్నింటినీ, మనము మన కోరికలను నెరవేర్చుకోవటం కోసం చేస్తూ ఉండేటటువంటి పనులన్నింటినీ ఆ శ్రీకృష్ణ భగవానుడి యందు ప్రేమతో సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అంటూ సమర్పించమని సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడే సూచిస్తూ ఉన్నాడు. ఆ శ్రీమన్నారాయణుడి ఉపదేశాన్ని మనసారా స్మరిస్తూ అంతటి దేవదేవుడే మనము చేసే పనులన్నింటిని తనకే ప్రేమతో సమర్పించమని అడుగుతున్నాడు కదా అని గుర్తిస్తూ ఇతరమైనటువంటి సొంత ఆలోచనలు చేయకుండా మనము చేసే పనులన్నింటినీ ప్రేమతో, కృష్ణా, ఇది నీకే అర్పిస్తున్నా, సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు అంటూ చేస్తూ ఆ శ్రీకృష్ణ భగవానుడిని, ఆ శ్రీమన్నారాయణుడినే శరణు వేడుకుంటూ జన్మను సార్థకం చేసుకునేటటువంటి ప్రయత్నము చేస్తూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం. యత్కరోషి యదస్నాసి యజ్జుహోషి దదాసి యత్ యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా
మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖ యోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము 10వ స్కంధము 10వ స్కంధములో 103వ రోజు సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, బలరామకృష్ణులు నందవ్రజములో పెరుగుతూ ఉన్నారు. మోకాళ్ళపై ప్రాకుతూ ఉన్నారు. తౌ అంఘ్రియుగ్మం అనుకృష్య ఘోష ప్రఘోష రుచిరం వ్రజకర్దమేషు తన్నాదహృష్ట మనసా అనుసృత్య. ఆ బలరామకృష్ణుల కాళ్ళకు గజ్జెలున్నాయి, మొలకు మువ్వలున్నాయి, చేతులకు కంకణాలున్నాయి. అయితే వారు ప్రాకుతూ ఉంటే ఇవన్నీ ధ్వని చేస్తూ ఉండేవి. ఆ ధ్వనిని విని ఆ బలరామకృష్ణులు ఆ ధ్వని తమ ఆభరణాలదే అని తెలియక అమాయకంగా అటు ఇటు చూస్తూ ప్రభీతవత్ ఉపేయతుః అంతిమాత్రోః, భయపడి తమ తమ తల్లుల దగ్గరకు ప్రాకుతూ పోతూ ఉండేవారు. అట్లా
అమాయకంగా భయపడుతూ ఉండే ఆ బలరామకృష్ణులను చూచి జాలిపడి తత్మాతరౌ నిజసుతౌ దోర్భ్యాం ఉపగృహ్య. ఆ యశోదారోహిణులు ఆ బలరామకృష్ణులను చేతులతో పైకి తీసుకొని ఒడిలో కూర్చోబెట్టుకొని పాలిస్తూ ఉండేవారు. పంక అంగరాగ రుచిరౌ, ఒంటి నిండా మట్టి పూసుకొని వచ్చినటువంటి ఆ బలరామకృష్ణులను ఒడిలో కూర్చోబెట్టుకొని యశోదారోహిణులు పాలిస్తూ ఉంటే దూటుదురు గ్రుక్క గ్రుక్కకు తోరమగుచున్ ఆడుదురు ముద్దు పలుకులు అవ్యక్తములుగా కరములు అంఘ్రములున్ అల్లార్చి. అట్లా తల్లులు పాలిస్తూ ఉంటే గ్రుక్క గ్రుక్కకు పాలను పీల్చుకుంటూ వచ్చిరాని ముద్దు మాటలు పలుకుతూ ఊ ఊ అంటూ చేతులు కాళ్ళు కదిలిస్తూ చిరునవ్వు నవ్వుతూ ఉండేవారు ఆ బలరామకృష్ణులు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయ గురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణే నామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 9వ అధ్యాయము 27వ శ్లోకము. యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్ యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్ యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.